సో ఈ మరీనా బీచ్ అయితే చేపలు తింటాంటారా ఎవరైనా? హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ గిండి మెట్రో స్టేషన్, చెన్నైలో గిండి మెట్రో స్టేషన్లో. సో మహాబలిపురం నుంచి అయితే ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడికి వచ్చి ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడికి లగేజ్ అనేది పెట్టి అక్కడ నుంచి ఎక్కడికి పోదామని ఆలోచిస్తాం. సో చూడండి, ఇప్పుడైతే మనం అండర్ గ్రౌండ్ మెట్రోలో ఉన్నాం. చూడండి డోర్స్ ఓపెన్ అవుతాయి. లాక్ వేస్తున్నాం బ్యాగ్లకి, క్లాక్ రూమ్లో పెట్టడానికి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాక్ వేయాలన్నమాట. పెట్టి క్లాక్ రూమ్లో పెట్టి బయటికి వెళ్ళడం. నువ్వు అక్కడికి వెళ్ళి స్కాన్ చేయించుకొచ్చుకోవాలన్నమాట లాక్ వేసి. అక్కడ లగేజ్ స్కానర్ అని ఉంది, అక్కడ లగేజ్ స్కానర్ అక్కడ లాక్ వేయించుకోవాలి. 30 రూపాయలు అంటే నాకు ఒకటి కొన్నాం ఇప్పుడే. 24 అవర్స్కి పెట్టడానికి 15 రూపీస్. లాక్ ఇక్కడ ఇదే రూమ్. నా బ్యాగ్కి లాక్ వేయడానికి తిప్పలు పడుతుంది. దీనికి అయిపోయినా ధిరాజ్ లేదా అక్క చెక్ చేయాలి. వాళ్ళు వేరు లాక్ వేయడానికి. నేను ఇక్కడ కూర్చున్నా. మా జేబులో అయితే టికెట్స్ ఉన్నాయి 70 అట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి 70. తమిళ్ ఉంది ఎక్కువ చాలు. ఇది 5 రూపీస్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి. ఇప్పుడు ఫస్ట్ లంచ్ చేయాలి, ఆకలి అవుతుంది. లగేజ్ పెట్టేసినాం. ఇంకా 3-4 అవర్స్ ఉంది టైం. ఇంకా పోయి తినేసి చెన్నై లోకల్లో తిరిగేసి వద్దాం. మళ్ళీ ఆటో ఉంటుంది, మళ్ళీ లొల్లైంది. ఎందుకు 60 అన్నాం, చేంజ్ అయితే 70 అంటే లొల్లైంది. మళ్ళీ ఇప్పుడైతే చెన్నై రోడ్ల మీద తిరుగుతున్నాం. చెన్నై జిహెచ్ఎంసీ వెనకాల కనపడే చెన్నై జిహెచ్ఎంసీ రెస్టారెంట్ కోసం చూస్తున్నాము. ఏదైనా మంచి దొరికితే తిందామని. ఎమియేట్ అని ఒకటి కాలేజ్ ఉంది, ఇక్కడ హోటల్ కాజా చూసినాము, ఆన్లైన్లో చూసినాము. బాగుంది రేటింగ్ అంతా. కానీ వచ్చినాము, ఐటమ్స్ కూడా బాగున్నాయి కానీ ఏం లేవంట, రెడీ లేవంట. ఏదో సూప్ తాగుతున్నాం ఇప్పుడైతే. నెక్స్ట్ మెరీనా బీచ్కి వెళ్తాం. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే మెరీనా బీచ్ దగ్గరికి వచ్చినాము. తిన్న తర్వాత మెరీనా బీచ్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఉన్నాడు చూసినావా రఘు, ఆటోలో వస్తుంటే ఈయన చూసి ఆ కిసీదే పోస్టర్ మీద దేకా హిందీ యాక్టర్ అండి. అట్లనే ఉన్నాడా ఏమో ఆటో అయినా అట్లనే అంటుంది. సో చలో ఇప్పుడు మెరీనా బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఒక 1 అవర్ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోవడమే. బాగుంది, లోపలికి వెళ్ళొచ్చా? వాటర్ కూడా ఉన్నాయి లోపల. ఇగో ఇక్కడ మన సిగ్నల్ దగ్గరనే ఉంటుంది మెరీనా బీచ్. బా ఎండనైతే మామూలుగా లేదు. ఎంత అంటే నాకు అసలు ఫుల్ హెడ్ఏక్, ఎండకు అంత ఉంది, చాలా ఘోరంగా ఉంది. చాలా రష్ ఉంది ఇక్కడ. ఆయన ఆటో అయినా కూడా అంటుండు ఇక్కడ వేస్ట్, ఇప్పుడు ఎండకి కాళ్ళు కాలితే ఇసుకకి అంటుంది. కానీ ఇక మనం ఏదో అట్లా టైంపాస్ ఇప్పుడు చూడడానికి వచ్చాం. అసలు చెన్నై మన ప్లాన్ అనేది లేదు కదా, కానీ ఏదో అట్లా చూడడానికి వచ్చాం. ఏడు తీరేది రష్ మామూలుగా లేదుగా, చాలా మంది ఉన్నారు, రష్ మస్తు ఉంది. వాటే రష్ మ్యాను. చెన్నై ఎక్స్ప్రెస్ గేమ్స్ కూడా ఉన్నాయి ఆడుకోవడానికి. జయలలిత కదా ఆమె, తలపతి దాదా ఇక్కడ దిదంతా. బిర్యానీగా మెయిన్ ఫుడ్ పెట్టినాం కదా. లోపలికి వెళ్ళడం మరి సిటీ సెంటర్లో కదా, అర్థమైంది దానికి లాజిక్. అమ్మో ఇంత పెద్దగా నేను బ్రో బీచ్. వాల్స్ సెకండ్ హైయెస్ట్. సో ఫైనల్లీ యువర్ విష్ ఫుల్ఫిల్డ్. బీన్ టు మెరీనా.
మరి నాకు కంటిన్యూస్ అయితే నాకు ఎట్లుండాలి చెప్పు. It's like ambiguity. It's your passion. Passion. Passion, there is no external pain unless you get an internal feeling. పోమా ఆటో బుక్ చేయి. రోడ్ దగ్గర నుంచి 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా. వాటర్ దగ్గరకు వచ్చేసాం ఫైనల్లీ. అక్కడ ఉంది జనాలు అయితే ఫుల్ మంది. తిన్నది కూడా అరిగిపోయింది కానీ మళ్ళీ తినలేదు. ఇక్కడ ఇంతమంది ఉంటారంటే నేను అనుకోలేదు. చాలా మంది ఉన్నారు. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ బీచ్ అంటే చాలా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ బీచ్. ఎంతమంది ఉన్నారంటే బాబా బాబా. ఇంకా ఆయన అన్నాడు ఆటో ఆయన ఇప్పుడు ఎందుకు పోతుర్రు ఏముండదు ఆడ వేస్ట్ అన్నారు. కానీ ఇంతమంది ఉన్నారు చూడ. వాటర్లోకి పోయిందా వాటర్లకి అక్కడ ఒక 2-3 కిలోమీటర్లు కాదు 4-5 కిలోమీటర్ల దాకా మొత్తం జనాలే ఉన్నారు. జనాలు అదే బీచ్ టైం. ఇంతవరకు ఏ బీచ్లకు ఇంత ముగ్గురం కలిసిపోలేదు అసలు. రఘుపురం అనలేదు. నేను పోయి ఒక్కనే పోయినా. ప్యారడైజ్ బీచ్కి నేను ఒక్కనే పోయినా. మన ఆరవల్లి బీచ్కి అయితే ధీరా వచ్చిండు కానీ ఇప్పుడైతే రఘు కూడా వస్తుండు. లాస్ట్ మరీనా బీచ్ ఫుల్ చిల్లు లోపలికి పోయి డైరెక్ట్ అటేగా బీచ్ టైం. లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏమవుతుందో ఎలా అవుతుంది ఏం తెలుపా. చేపలు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే మస్తు ఉన్నాయి తినడానికి. ఇవన్నీ తినేటియే మొత్తం తినేటియే. చాలా వరకు తినేటివే ఉన్నాయి. పా జనాలు మాత్రం మామూలు లేరు. ఇంకో ఫిష్ బండి రకరకాల ఫిష్ రకరకాల ఫిష్ ఫ్రై ఫిష్ కూరగాయలు కూడా అమ్ముతారా నీరా. అండ్ 13 కిలోమీటర్స్ ఉంటుంది ఏరియా మొత్తం కలిపి. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ క్రౌడెడ్ బీచ్ ఇన్ ఇండియా. అంటే ఇది చాలా క్రౌడెడ్ బీచ్ ఇండియాలో. అండ్ ఒక వారంలో రోజుకి ఒక 30,000 మెంబర్స్ ఈ బీచ్ చూడడానికి వస్తారంట వీక్ డేస్లో. అండ్ వీకెండ్కి వచ్చేసరికి 50,000 మెంబర్స్ వస్తారంట. అండ్ సమ్మర్ హాలిడేస్ అట్లా ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నప్పుడు పర్ డైలీ నేను ఇంతగా చెప్పిన డైలీకి 30,000 అండ్ డైలీ 50,000. అండ్ సమ్మర్ హాలిడేస్ ఫెస్టివల్ హాలిడేస్ అట్లా ఉన్నప్పుడు డైలీ 15,000 to 20,000 పీపుల్ ఈ బీచ్ని చూడడానికి వస్తారు. నా చెప్పులు మర్చిపోయినా. ఇదైతే చూస్తే అర్థమవుతుంది కదా వెరీ వెరీ క్రౌడెడ్ ప్లేస్. నేనైతే చాలా బీచెస్ చూసిన ఇంతవరకు కానీ సో ఇంత పెద్ద బీచ్ అండ్ ఇంత షాప్స్ అండ్ ఇంత మంది ఉన్న బీచ్ ఎక్కడ కూడా చూడలేదు. అండ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది బీచ్. తిరగడానికి అసలు ఓపిక మొత్తం అయిపోయింది. 1 hour పడుతుంది మనం టీ నగర్ పెట్టేపోయింది. 350 అయింది ఆల్రెడీ. ఏమైంది తినలే జస్ట్ చేంజ్ చేసుకుందాపా. సో బీచ్ అయితే ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తారు. శాండ్ తీస్తారు అక్కడ. మీరు ఫస్ట్ వచ్చేటప్పుడు బీచ్లో వీడియో చూసి ఉంటారు. సో అక్కడైతే అంటే లైక్ జేసీబీలు అవన్నీ ఉన్నాయి ట్రాక్టర్స్. ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తారు. శాండ్ ఇంకా తీస్తుర్రు బీచ్ నుండి. అంటే ఇంకా పెద్దగా చేస్తుర్రు. సో పాండిచ్చేరి అండ్ చెన్నై వీడియోస్ అన్నీ నా ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆరవిల్ల బీచ్, మంత్రా మందిర్ అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, అరబిందో ఆశ్రమం, వినాయక టెంపుల్, రాక్ బీచ్ అండ్ ఇంకా మహాబలిపురం దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నీ అయితే నేను పెట్టిన. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇది చెన్నై అయితే లాస్ట్ వీడియో మెరీనా బీచ్ది. సో నేను కుదిరితే బడ్జెట్ ఎంత అయింది అని చేస్తాను. అంటే అన్ని వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఎంత అయింది బడ్జెట్, ఎక్కడ నుండి ఎంత అయింది అని ఈజీగా అర్థమైపోతుంది ఎక్కడ నుండి ఎక్కడికి ఎంత అని. అండ్ ఒకవేళ వీలైతే నేను
అన్నీ కలిపి ఒకటే వీడియో చేస్తా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత అని చేస్తా. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వస్తాయి వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. వీడియోస్ అయితే అన్నీ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరికైనా కామెంట్లో మెన్షన్ చేయండి ఇంకా ఏ ప్లేసెస్ అయినా కావాలంటే. అండ్ మోటో వ్లాగింగ్ వీడియోస్ కూడా చేస్తాను నేను. అండ్ ఇంకా ఏదైనా కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా అది చేస్తాను. అండ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక వీడియో అయితే 93,000 పీపుల్ చూసిరు నా ఛానల్లో, అంటే వైరల్ అయిపోయింది అది. సీక్రెట్స్ ఆఫ్ నాంపల్లి గుట్ట అని ఉంటుంది, మీరు కూడా కావాలంటే వెళ్ళి చూడండి. అది చాలా బాగుంటుంది. బిగ్ స్నేక్ హిస్టరీ అది. సో చూసిరు 93,000 పీపుల్ చూసిరు కానీ సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ మంది చేసుకుంటారు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. అండ్ మీకు ఒకవేళ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, ఇట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది అని కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ధీరజ్ నీ షర్ట్ 40 అయింది పంప 448 అండి. మనం 5 కల్లా ఉండాలి. ఒళ్ళంతా తుల్లి ఇంత ఒళ్ళంతా మంట మంట మంట. నేనే తీసుకొస్తున్నా కదా, నాకు తెలుసు కదా బ్రో. ఇది నేను ఇంతకు 2-3 సార్లు వచ్చినా కదా బ్రో. చైన్ వస్తుంది బ్రో, నాకు చైన్ వస్తుంది, కాళ్ళు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. షార్ట్ ఉట్టిగానే కొన్నా నా బ్రో. బట్టలు మార్చుకోవాలి, 100 రూపాయలు పెట్టి కొన్నా మెరీనా బీచ్లో. ఇదే ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. సో మేమైతే ఎంత నడిచినా కూడా డ్రెస్సింగ్ రూమ్ కోసం అక్కడెక్కడో వస్తూనే లేదు అసలు. 2-3 కిలోమీటర్స్ ఉంది. అండ్ మేము ఒక ½ అన్ అవర్ ఎక్కువనే నడిచినాము, అస్సలు రావట్లేదు. ఫైనల్లీ మాకైతే ఎండ్ అయితే కనిపించింది, అండ్ డ్రెస్సింగ్ రూమ్స్ అయితే కనిపించినాయి. అప్పుడైతే ఆనందం వేసింది, ఎందుకంటే చాలా దూరం నుంచి వెళ్ళి నడుచుకుంటా వస్తుంది అనుకుంటూ వచ్చినాం కదా. సో ఫైనల్లీ కనిపించినాకనైతే చేంజింగ్ రూమ్స్ అంటే లేవాట. వాళ్ళకి పంపిస్తారా హైకోర్టులకు? అడుగు ఏమన్నా. ఈ చేంజింగ్ రూమ్స్ అప్పటి నుంచి ఎదుగుతున్నాం, ఎక్కడ దొరుకుతలేవు. ఇక్కడ ఉన్నాయి సెట్. మళ్ళీ ఒకళ్ళు ఉన్నాయి, వీళ్ళు లొల్లి పెట్టుకోరు. మళ్ళీ ఏం చేస్తాం, అన్నీ లొల్లి. చెల్లెవడం చూసి వెళ్ళిపోవడం చూసి కావాలని అట్లా చేసినాం. నేను సపరేట్ ఉన్నా. నైట్ అయిపోయింది మరీనా బీచ్. ఇదైతే మరీనా బీచ్. సో వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ వీడియోస్కి ఏ ట్రిప్స్కి వెళ్ళాలో మీరే కామెంట్లో మెన్షన్ చేయండి.